ఆంధ్రప్రదేశ్ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక భర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పనిచేస్తున్న డివిజన్ల కోతలకు, కుదింపులకు, మార్పులకు గురికానున్నాయి. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది కేంద్రం. కేంద్రంపై కూటమి ఎంపీల ఒత్తిడి ఫలించింది. ఈ డివిజన్ను ఇకపై విశాఖ డివిజన్గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై గత నెల 10వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకోగా తాజాగా ఆ వివరాలు వెలువడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోనూ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోనూ ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, పాత వాల్తేరు డివిజన్లో కొంత భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్లు డివిజన్కు కొంత కోత పడింది. ఇకపై రాష్ట్రంలో రైల్వేకి సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్, భువనేశ్వర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోనే పరిష్కారం లభించవచ్చునని ఉద్యోగ నియామకాల కోసం సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఇస్తామని 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. నెల రోజుల క్రితం జనవరి 8న జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోన్ ఏర్పాటులో భాగంగా 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే 10 డివిజన్లలో వాల్తేరు కూడా ఒకటి. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. దీనిని రద్దు చేస్తే విశాఖ జోన్కే అర్థం ఉండదని, ఆ డివిజన్ లేకుండా జోన్ అవసరమే లేదని ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. విశాఖ ఎంపీ భరత్, శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వాల్తేరు డివిజన్ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ కొనసాగిస్తామని చెబుతూ దానిని ఇకపై విశాఖ డివిజన్గా వ్యవహరిస్తామని కేంద్రం వెల్లడించింది. వాల్తేరు రైల్వే డివిజన్ 1893లో ఏర్పాటైంది. దీని పరిధిలోని దువ్వాడ, విశాఖపట్నం, పలాస మెయిన్ లైన్ 213 కిలోమీటర్ల మేర ఉంది. ఆర్వీ లైన్గా వ్యవహరించే రాయ్గఢ్, విజయనగరం, సింగాపురం రోడ్ తేరుబడి మార్గం 137 కిలోమీటర్లు, కేకే లైన్గా వ్యవహరించే కొత్త వలస, కిరండూల్ మార్గం పొడవు 446 కిలోమీటర్లు, కేఆర్ లైన్గా వ్యవహరించే కోరాపుట్ రాయ్గఢ్ మార్గం 164 కిలోమీటర్లు. ఇవి కాకుండా కొత్త వలస, సింహాచలం 22 కిలోమీటర్లు, బొబ్బిలి, పలాస 18 కిలోమీటర్లు, నౌపడ్ గుహనాపూర్ లైన్ 90 కిలోమీటర్లు కలిసి మొత్తం 1052 కిలోమీటర్ల రైల్వే లైన్ వాల్తేరు డివిజన్లో ఉంది. ఇందులో కొత్త వలస, కిరుండూర్, కోనేరు, తిరుపతి జంక్షన్, సింగాపూర్ రోడ్, కోరుపుట్ జంక్షన్, అలాగే గునాపూర్ మార్గాలను సుమారు 680 కిలోమీటర్ల లైన్ను తీసుకువెళ్లి కొత్తగా ఒడిశాలో ఏర్పాటు చేసిన రాయ్గఢ్ డివిజన్లో కలిపేశారు. ఇది తూర్పు కోస్తా డివిజన్లో ఉంటుంది. మిగిలిన ప్రాంతాలతో వాల్తేరు డివిజన్ 410 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. దీనిని విశాఖపట్నం డివిజన్గా వ్యవహరిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్ కొంతమేర కోతకు గురైంది. ఈ డివిజన్లోని రాయచూర్ నాల్వార్ రైల్వే సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్లోకి కొత్తగా మారింది. రాయచూర్ నాల్వార్ సెక్షన్కు గుంతకల్లు డివిజన్లో 107 కిలోమీటర్ల లైన్, 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాగా గతంలో గుంటూరు రైల్వే డివిజన్, హూబ్లీ డివిజన్లు ఏర్పాటు సందర్భంగా కూడా గుంతకల్లు రైల్వే డివిజన్కు కొంత కోత వేశారు. గుంతకల్లు రైల్వే డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నప్పుడు సికింద్రాబాద్, విజయవాడ తర్వాత పెద్ద విస్తీర్ణం కలిగిన 3వ పెద్ద డివిజన్గా ఉండేది. జోన్ మార్పు కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపునకు గురైంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు వల్ల విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే డివిజన్ల మధ్య కనెక్టివిటీ, ట్రాఫిక్ పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు అమరావతి, ప్రశాంతి ఎక్స్ప్రెస్ మినహా
రోజువారీ ఎక్స్ప్రెస్ రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల పునర్విభజనలో భాగంగా విజయవాడ డివిజన్లో మార్పులు జరగనున్నాయి. విజయవాడ డివిజన్ను నౌపడ వరకు పొడిగిస్తూ పాత డిపిఆర్లో పొందుపరిచారు. తాజాగా విశాఖ డివిజన్ను కొన్ని కుదింపులతో పూర్వ వాల్తేరు డివిజన్ ప్రకటించడం వల్ల తిరిగి దువ్వాడ వరకు విజయవాడ డివిజన్ పరిమితం కానుంది. అమరావతి రైల్వే లైన్ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి మోటమర్రి వరకు ఉన్న 65 కిలోమీటర్ల రైల్వే లైన్ను విజయవాడ డివిజన్లో కలపనున్నారు. రాజధానిగా ఉండే అమరావతిలో నూతన రైల్వే లైన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉండడం సరికాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.